మిత్రులారా, మన పూర్వీకులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా నూరేళ్ల వరకు జీవించేవారని మనం తరచూ వింటుంటాం. ఒకసారి ఆలోచించండి, వారికి ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఆస్పత్రులు లేవు, ఖరీదైన మందులు లేవు, జిమ్ములు లేవు, విటమిన్ సప్లిమెంట్లు కూడా లేవు. అయినా వారు ఎలా అంత ఆరోగ్యంగా జీవించేవారు? మరోవైపు ఈరోజు వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి చిన్న సమస్యకు మందులు అందుబాటులో ఉన్నాయి. అయినా ప్రతి ఇంట్లో మందుల పెట్టె కనిపిస్తుంది. చిన్న వయసులోనే షుగర్, బీపీ, థైరాయిడ్, ఒత్తిడి, ఉబకాయం వంటి సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కారణం కేవలం కాలం మారడమే కాదు, మన జీవన విధానం కూడా మారడం. మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని అద్భుతమైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిలో చాలా వరకు ఈరోజు ఆధునిక ఆరోగ్య శాస్త్రం కూడా మంచి అలవాట్లుగా గుర్తిస్తుంది. ఈ వీడియోలో వేదాలు, ఆయుర్వేదం, యోగ సాంప్రదాయాల్లో చెప్పబడిన 11 అద్భుతమైన ఆరోగ్య అలవాట్లను తెలుసుకుందాం. ఈ అలవాట్లు వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కావు, అయితే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే అలవాటు మన శరీరానికే కాదు, మన మనసుకు కూడా గొప్ప వరంగా భావించబడింది. మొదటి రహస్యం, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం. మన శాస్త్రాలలో సూర్యోదయానికి ముందు ఉండే పవిత్ర సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, మనసు కూడా సహజంగానే నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ వేళలో నిద్రలేచి కొద్దిసేపు వాకింగ్ చేయడం, ధ్యానం చేయడం లేదా ప్రాణాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడుతుందని యోగా శాస్త్రం చెబుతుంది. అందుకే మన పెద్దలు పొద్దున్నే లేవడం ఆరోగ్యానికి మొదటి మెట్టు అని చెప్పేవారు. ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల పనులు మాత్రమే ఆలస్యం కావు, శరీరంలోని సహజ జీవ గడియారం కూడా క్రమంగా మారిపోతుంది. అందుకే రోజుకు కనీసం అరగంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. మొదట కష్టంగా అనిపించిన కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలను మీరు గమనిస్తారు. రెండవ రహస్యం, ఉదయం నీరు త్రాగడం. నిద్ర లేచిన తర్వాత శరీరానికి మొదట అవసరమయ్యేది నీరు. ఆయుర్వేదంలో ఉదయం ఖాళీ కడుపుతో తగినంత నీరు త్రాగడం జీర్ణక్రియకు ఉపయోగకరంగా చెప్పబడింది. మన పూర్వీకులు రాత్రంతా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయమే త్రాగేవారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరిశుభ్రమైన, తాగడానికి సురక్షితమైన నీటిని మాత్రమే తీసుకోవాలి. నీరు త్రాగిన తర్వాత కొద్దిసేపు నడిస్తే శరీరం మరింత చురుకుగా మారుతుంది. మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు నీరు ఎంతో అవసరం. అందుకే రోజంతా కూడా తగినంత నీరు త్రాగే అలవాటు చాలా ముఖ్యం. ఒక గ్లాసు నీటితో ప్రారంభమయ్యే ఉదయం మీ రోజంతా ఆరోగ్యకరంగా మార్చగలదు. మూడవ రహస్యం, సాత్విక ఆహారం. మన పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం తినే ఆహారం కేవలం శరీరాన్నే కాదు, మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది. తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మొలకలు, పాలు, నెయ్యి వంటి సమతుల్యమైన ఆహారాన్ని సాత్విక ఆహారంగా పేర్కొంటారు. ఇలాంటి ఆహారం శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతతను అందిస్తుందని మన సాంప్రదాయం చెబుతుంది. దీనికి విరుద్ధంగా అతిగా నూనెలో వేయించిన పదార్థాలు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ చక్కెర కలిగిన పదార్థాలు, అతిగా శీతల పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆధునిక వైద్యులు కూడా సూచిస్తున్నారు. అందుకే ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, అతిగా తినకండి, నెమ్మదిగా నమిలి తినండి. ఆహారాన్ని గౌరవించే వ్యక్తిని ఆరోగ్యం కూడా గౌరవిస్తుంది. నాలుగవ రహస్యం, ప్రాణాయామం. మిత్రులారా, మనిషి కొన్ని రోజులు ఆహారం లేకుండా ఉండగలడు, కొన్ని గంటలు నీరు లేకుండా ఉండగలడు, కానీ కొన్ని నిమిషాలు కూడా శ్వాస లేకుండా జీవించలేడు. అంత విలువైనది మన శ్వాస. యోగాశాస్త్రం ప్రకారం ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించడం. రోజుకు కేవలం 10 నుండి 15 నిమిషాలు నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకొని వదిలే సాధన చేసి మనసు ప్రశాంతంగా ఉండడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది. అయితే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు ప్రాణాయామాన్ని ప్రారంభించే ముందు అనుభవం ఉన్న యోగ గురువు లేదా వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉంటుంది, ఆ ప్రాణాన్ని బలపరిచేది ప్రాణాయామం. ఐదవ రహస్యం, సూర్యారాధన. సూర్యుడు లేకపోతే ఈ భూమిపై జీవం ఉండదు. మన వేదాలలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించారు. ఉదయం వచ్చే సూర్య కిరణాలలో కొద్దిసేపు గడపడం వల్ల శరీరంలో విటమిన్ డి తయారవడానికి సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకం. అలాగే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఒకేసారి శరీరంలోని అనేక కండరాలకు వ్యాయామం లభిస్తుంది.
శారీరకంగా మానసికంగా చురుకుదనం పెరుగుతుంది. మన ఋషులు ప్రతిరోజు సూర్యోదయాన్ని దర్శిస్తూ ఈ ప్రార్థన చేసేవారు. ఆదిత్యాయ నమః. ఈ చిన్న ప్రార్థనలో కూడా ప్రకృతి పట్ల కృతజ్ఞత దాగి ఉంది. సూర్యుడిని ఆరాధించడం అంటే కేవలం పూజ చేయడం కాదు, ఆయన ఇచ్చే వెలుగును, శక్తిని, జీవనారాధాన్ని గుర్తు చేసుకోవడం. 6వ రహస్యం ఏకాదశి వ్రతం. మన సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. చాలామంది దీనిని కేవలం ఆధ్యాత్మిక ఆచారంగా మాత్రమే భావిస్తారు. కానీ ఆయుర్వేదం ప్రకారం అప్పుడప్పుడు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా మంచి జీవన శైలిలో భాగంగా భావించబడింది. అందుకే చాలామంది ఏకాదశి రోజున తమ ఆరోగ్యానికి, వయస్సుకు, శక్తికి అనుగుణంగా ఉపవాసం లేదా లఘు ఆహారం తీసుకునే సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ రోజున ఎక్కువ సమయం జపం, ధ్యానం, పారాయణం చేయడం వల్ల మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. అయితే అందరూ ఒకే విధంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు, మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, మనస్సును కూడా చెడు ఆలోచనల నుండి దూరంగా ఉంచడం. 7వ రహస్యం అభ్యంగ స్నానం. మిత్రులారా, మన పెద్దలు వారానికి ఒకసారి అయినా శరీరానికి నూనె రాసుకొని స్నానం చేయాలని చెప్పేవారు. దీనినే అభ్యంగన స్నానం అంటారు. సాంప్రదాయంగా నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసేవారు. ఆయుర్వేదం ప్రకారం ఇలా చేయడం వల్ల చర్మం తేమను నిలుపుకోవడంలో, శరీరానికి సేద తీరిన అనుభూతి కలిగించడంలో ఉపయోగపడుతుందని భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నారు. అలాంటి వారికి వారానికి ఒకసారి విశ్రాంతిగా అభ్యంగన స్నానం చేయడం ఎంతో హాయిగా అనిపిస్తుంది. శరీరాన్ని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. 9వ రహస్యం ప్రకృతితో మమేకమవ్వడం. మన పూర్వీకులు ప్రకృతికి చాలా దగ్గరగా జీవించేవారు. ఉదయం సూర్యోదయంతో లేవడం, సాయంత్రం చీకటి పడకముందే పనులు ముగించుకోవడం, చెట్ల మధ్య నడవడం, పొలాల్లో పనిచేయడం, ఇవన్నీ వారి దినచర్యలో భాగంగా ఉండేవి. ఈ రోజు మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టెలివిజన్లు, కృత్రిమ వెలుగుల మధ్య ఎక్కువ సమయం గడుపుతున్నాం. అందుకే రోజుకు కనీసం అరగంట అయినా ప్రకృతిలో గడపడానికి ప్రయత్నించండి. పార్కులో నడవండి, చెట్ల మధ్య కొద్దిసేపు కూర్చోండి, పక్షుల కిలకిల రాగాన్ని వినండి, శుభ్రమైన గాలిని ఆస్వాదించండి. ప్రకృతి మనకు ఎన్నో వరాలు ఇస్తుంది. అందులో గొప్పది ప్రశాంతత. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది. 9వ రహస్యం ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం. ఈరోజు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే ఆహారాన్ని 5 నిమిషాల్లోనే ముగించేయడం. మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ, మాట్లాడుతూ వేగంగా తినేస్తున్నారు. కానీ మన ఆయుర్వేదం ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. ఆహారం నోటిలోనే జీర్ణక్రియను ప్రారంభిస్తుంది. అందుకే ప్రతి ముద్దను బాగా నమిలి మింగాలని సూచిస్తుంది. బాగా నమిలిన ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే తినేటప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా, కృతజ్ఞతతో భోజనం చేయాలి. మొదటి ముద్దను కళ్ళకు అద్దుకొని తినాలి. ఆహారాన్ని గౌరవించడం మన ఆరోగ్యాన్ని గౌరవించినట్టే. 10వ రహస్యం మంత్రోచ్చరణ మరియు ధ్యానం. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మన ఋషులు ధ్యానం, జపానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతిరోజు కొద్దిసేపు ఓం అనే ప్రణవ మంత్రాన్ని భక్తితో జపించడం లేదా మనకు ఇష్టమైన దైవనామాన్ని స్మరించడం మనసును ఏకాగ్రతతో ఉంచడంలో సహాయపడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి అనేక మంది ఉపయోగకరంగా భావిస్తున్నారు. మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను మార్చలేకపోవచ్చు, కానీ ఆ సమస్యను ఎదుర్కొనే మన మనసును మాత్రం బలంగా మార్చుకోవచ్చు. ఆ బలాన్ని ఇచ్చేది ధ్యానం, దైవస్మరణ. 11వ రహస్యం దానం, దయ, సానుకూల ఆలోచనలు. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప ఔషధం ఏమిటి? మన ఋషులు చెప్పిన సమాధానం మంచి మనసు, ఇతరులకు సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, జంతువులకు ఆహారం ఇవ్వడం, పేదలకు తోడుగా నిలవడం, పెద్దలను గౌరవించడం. ఇవన్నీ మన సంస్కృతి నేర్పిన విలువలు. దయ, క్షమ, ప్రేమ, సానుకూల ఆలోచనలు ఇవి మన సంబంధాలను మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అందుకే మన పెద్దలు చెప్పేవారు, పరోపకారార్థమిదం శరీరం. అంటే ఈ శరీరం కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరులకు మేలు చేయడానికి కూడా. ఇతరుల సంతోషంలో ఆనందాన్ని చూసే మనసు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. మిత్రులారా, ఇప్పటి వరకు మనం వేదాలు, ఆయుర్వేదం చెప్పిన 11 అద్భుతమైన ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకున్నాం. అయితే మన తాతయ్యలు, నానమ్మలు ప్రతిరోజు పాటించిన మరికొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా ఉన్నాయి. ఈ చిన్న అలవాట్లే వారి ఆరోగ్యానికి పెద్ద బలంగా నిలిచాయి.
ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 12వ ఆరోగ్య సూత్రం ప్రకృతిపై చెప్పులు లేకుండా నడవడం. ఉదయం పచ్చిక బయలులో లేదా శుభ్రమైన నేలపై కొద్దిసేపు నడవాలి. ప్రకృతిలో నడవడం వల్ల శరీరానికి వ్యాయామం లభిస్తుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది, స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం దొరుకుతుంది. అయితే నడిచే ప్రదేశం పరిశుభ్రంగా సురక్షితంగా ఉండాలి. 13వ ఆరోగ్య సూత్రం మట్టి పాత్రల వినియోగం. మన పూర్వీకులు ఎక్కువగా మట్టి పాత్రల్లో వంట చేసేవారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సాంప్రదాయ వంటకాలను మట్టి పాత్రల్లోనే తయారు చేస్తుంటారు. మట్టి పాత్రలో నెమ్మదిగా వండడం వల్ల రుచిలో ప్రత్యేకత ఉంటుందని చాలా మంది అనుభవంతో చెబుతారు. అయితే ఏ పాత్రలో వండినా పరిశుభ్రత, సమతుల్యమైన ఆహారం, మితంగా తినడం ఇవే ఆరోగ్యానికి ముఖ్యమైనవి. 14వ ఆరోగ్య సూత్రం అరిటాకులో భోజనం. మన తెలుగు సాంప్రదాయాల్లో పెళ్లిళ్ళు, పండగలు, పూజలు అన్నింటిలో అరిటాకులో భోజనం పెట్టే సాంప్రదాయం ఉంది. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా ఉండే జీవన విధానానికి కూడా ఒక చిహ్నం. అరిటాకు సహజ సిద్ధమైనది, ఒక్కసారి ఉపయోగించి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది, పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. 15వ ఆరోగ్య సూత్రం తులసి ప్రాముఖ్యత. మన ప్రతి ఇంటి ముందు తులసి కోట ఉండేది. తులసిని మన సాంప్రదాయంలో పవిత్ర మొక్కగా భావిస్తారు. అందుకే ప్రతిరోజు తులసికి నీళ్లు పోసి దీపం వెలిగించి పూజ చేసేవారు. తులసి ఆకులను ఔషధ ప్రయోజనాల కోసం ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అయితే ప్రతిరోజు ఒక తులసి ఆకును తినడం అలవాటు చేసుకోవడం ఆరోగ్యకరం. 16వ ఆరోగ్య సూత్రం సమయానికి నిద్రపోవడం. ఈ రోజుల్లో చాలా మంది అర్ధరాత్రి వరకు మొబైల్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. దీనివల్ల నిద్ర సమయం దెబ్బతింటుంది. మన పెద్దలు మాత్రం త్వరగా నిద్రపోయి త్వరగా నిద్ర లేచేవారు. సరిపడా నిద్ర కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. 17వ ఆరోగ్య సూత్రం ప్రశాంతమైన మనసు. మిత్రులారా, శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనసు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కోపం, అసూయ, ద్వేషం ఇవి ముందుగా మనల్ని బాధిస్తాయి. అందుకే మన శాస్త్రాలు క్షమ, దయ, ప్రేమ, సహనం ఇవన్నీ జీవితంలో పెంచుకోవాలని చెబుతుంటారు. ప్రశాంతమైన మనసు అత్యంత గొప్ప సంపద. ఒక్కసారి ఆలోచించండి, మన పూర్వీకులు రోజంతా శారీరక శ్రమ చేసేవారు, సమయానికి భోజనం చేసేవారు, ప్రకృతికి దగ్గరగా జీవించేవారు, దైవాన్ని స్మరించేవారు, ఇతరులకు సహాయం చేసేవారు. అందుకే వారి జీవితం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండేది. మిత్రులారా, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మన ఆరోగ్యం కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడదు. మన దినచర్య, మన ఆహారం, మన ఆలోచనలు, మన అలవాట్లు ఇవన్నీ కలిసి మన ఆరోగ్యాన్ని నిర్మిస్తాయి. మిత్రులారా, ఈ రోజు మనం తెలుసుకున్న ప్రతి ఆరోగ్య సూత్రాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మన పూర్వీకులు ఆరోగ్యంగా జీవించింది అదృష్టం వల్ల కాదు, వారు పాటించిన క్రమశిక్షణ వల్ల. వారు తీసుకునే ఆహారం ప్రకృతికి దగ్గరగా ఉండేది. వారి జీవన విధానం సమయ పాలనతో ఉండేది. వారి మనసు భగవంతుని స్మరణతో నిండిపోయి ఉండేది. అందుకే మన శాస్త్రాలు ఒక గొప్ప సూత్రాన్ని చెబుతున్నాయి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంటే ఈ శరీరమే అన్ని ధర్మాలను ఆచరించడానికి మొదటి సాధనం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాన్ని చూసుకోగలం, మన బాధ్యతలను నిర్వర్తించగలం, భగవంతుని సేవ చేయగలం. అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే భగవంతుడు ఇచ్చిన ఈ అమూల్యమైన వరాన్ని నిర్లక్ష్యం చేసినట్టే. మిత్రులారా, ఈ రోజు మనం చూసిన ఈ అలవాట్లలో ఒకేసారి అన్నింటిని పాటించాల్సిన అవసరం లేదు. కానీ రోజుకు ఒక మంచి అలవాటు చొప్పున ప్రారంభించండి. ఈ రోజు నుంచి ఉదయం కొంచెం ముందుగా నిద్రలేవండి, కొద్దిసేపు నడవండి, భోజనం నెమ్మదిగా చేయండి, రోజుకు 5 నిమిషాలు ధ్యానం చేయండి, ప్రకృతితో కొద్దిసేపు గడపండి. చిన్న చిన్న మార్పులే కొన్ని సంవత్సరాల తర్వాత గొప్ప ఆరోగ్యానికి పునాది అవుతాయి. మన పెద్దలు చెప్పిన ఆచారాలలో కేవలం సాంప్రదాయం మాత్రమే లేదు, అనుభవం ఉంది, జీవిత జ్ఞానం ఉంది, ప్రకృతితో కలిసి జీవించే మార్గం ఉంది. చివరగా ఒక చిన్న శ్లోకం: సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అర్థం: అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శుభాన్ని చూడాలి, ఎవ్వరు బాధలు అనుభవించకూడదు. ఎంత గొప్ప ప్రార్థన కదా మిత్రులారా. మన ఆరోగ్యం, మన కుటుంబం, మన సమాజం అందరూ సంతోషంగా ఉంటేనే నిజమైన ఆనందం. ఈ రోజు వీడియోలో చెప్పిన ఆరోగ్య సూత్రాలలో మీరు రేపటి నుంచి ఏ అలవాటును మొదలు పెట్టబోతున్నారు? కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యం గురించి పంచుకున్న జ్ఞానం ఒకరి జీవితాన్ని కూడా మార్చగలదు. ఇంకా ఇలాంటి సనాతన ధర్మం, వేదాలలోని శాస్త్రీయ విషయాలు, ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు, పూజా విధానాలు, ఆలయ విశేషాలు తెలుసుకోవాలంటే
పొందాలంటే వెంటనే జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. మీ ప్రేమకు, మీ విశ్వాసానికి, మీ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వే సంతు నిరామయ. ఓం శాంతి శాంతి శాంతి.